ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో బ్రిక్స్ అనేది ఆ కరెన్సీ తేడానికి చాలా ట్రై చేస్తున్నారు. వన్స్ ఈ బ్రిక్స్ గాని పోయిందనంటే చైనా, ఇండియా, రష్యా ఈ 3 దేశాలు గాని ఒక ఒక గ్రూప్‌లో గాని ఉన్నట్టయితే ప్రపంచం అనేది అసలు ఎలా మారుతుందంటే అలా మారుతుంది. అప్పుడు అమెరికా ఆధిపత్యం అనేది మన ప్రపంచం మీద మనం చూడమనమాట. అమెరికా లేని అంటే డాలర్ లేని సామ్రాజ్యాన్ని మనం ఖచ్చితంగా చూడబోతున్నాం. ఎందుకనంటే దానికి బాట వేసింది కూడా మిస్టర్ డొనాల్డ్ ట్రంప్. ఆయన వైఖరి వల్ల అంటే యూరోపియన్ యూనియన్ పక్కకు పోయింది. అంటే ఏంటి మనం రీసెంట్‌గా చూసాం. ఇండియాకి, యూయూకి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది జరిగింది. దాదాపు $200 బిలియన్ అన్నమాట. రెండో విషయం ఏందనంటే నాటో వాళ్ళు కూడా పక్కకెళ్ళిపోయారు. ఇంక నాటోలో ఉన్న ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళందరూ రిలీజ్ అయ్యారనమాట. వీళ్ళందరూ ఏందనంటే రష్యాకి ఫ్రెండ్‌షిప్ చేయడానికి సిద్ధపడ్డారనమాట. రష్యాకి, ఉక్రెయిన్‌కి యుద్ధం జరగకముందు ఈ జర్మనీ అనేది చాలా బాగుండేదనమాట. అభివృద్ధి చెందేది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో జర్మనీకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ అనేది రష్యా నుంచి వచ్చేది. ఆ నార్డ్ స్ట్రీమ్ అనేది అమెరికాని ఏదో ఒకటి పగలగొట్టిందనమాట. అలా చేయడం వల్ల జర్మనీకి చాలా దెబ్బ తగిలింది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో జర్మనీ గాని, ఫ్రాన్స్ గాని, ఇంకా ఇటలీ గాని వీళ్ళందరికీ ఏందంటే సమ్మర్ వచ్చిందంటే గ్యాస్ అనేది కావాలి. ఇప్పుడు ఆ నాటో ఉన్న దేశాలు కూడా ఆలోచిస్తున్నాయి అమెరికాతో ఉండడం చాలా ప్రమాదకరమని. మూడో విషయం ఏందనంటే బ్రిక్స్ అనమాట. ఈ బ్రిక్స్ కరెన్సీ తేవడంలో ప్రముఖ పాత్ర రష్యా అనమాట. రష్యా, ఇండియా, చైనా ఈ 3 దేశాలు కలిసినాయి అంటే అసలు ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఈ 3 దేశాలు గనక కలిస్తే మనం ఖచ్చితంగా డాలర్ లేని సామ్రాజ్యాన్ని ఖచ్చితంగా చూడగలుగుతాం. ఏదైనా జరగొచ్చు. అంతే అంటే దీనికున్న ప్రాముఖ్యత వేరనమాట. అంటే మనం రీసెంట్‌గా చూస్తూ ఉంటాం. ఇజ్రాయెల్ గూడా అమెరికా నుంచి విడిపోతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ గూడా ఇండియాతో జాయింట్ వెంచర్స్ అనేది స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది ఎప్పుడు యుద్ధంలో ఉంటుందన్నమాట. అంటే తన పొరుగు దేశాలతో యుద్ధాలు ఎలా చేయాలి, ఎలా గెలవాలని ఇజ్రాయెల్‌కి బాగా తెలుసు. అలాంటి ఇజ్రాయెల్ కూడా మన ఇండియా వైపు చూస్తుంది. 4థ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అనమాట. ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ జర్మనీ, ఫోర్త్ ఇండియా అనమాట. ఖచ్చితంగా ఈ 2, 3 ఏళ్లలో ఈ యూఏతో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్, తర్వాత మనం అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్, యూఏతో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్, కొన్ని దేశాలతో యూకేతో కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది జరుపుకున్నాం. ఎందుకంటే మన గ్రోత్ అనేది ఎక్కడ తగ్గకూడదు అనమాట. అందుకనే ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా ఇండియా అనేది గ్లోబల్ పవర్ గా ఖచ్చితంగా మారుతుంది. బికాస్ ఆఫ్ మోదీ గారు ఆయన నాయకత్వంలో మినిస్ట్రీలో ఆయన అండర్లో ఉన్నారా ఒక 2 వ్యక్తులు. ఒకళ్ళు మిస్టర్ జయశంకర్ గారు, రెండోది అజిత్ దోవల్ గారు. అసలు వీళ్ళు కానీ కూర్చున్నారంటే అది ఏదైనా సరే, ఎవరైనా సరే దారిలోకి రావాల్సిందే. అమెరికా అయినా సరే, ఏ దేశం అయినా సరే. అమెరికాని ఎంత చాకచక్యంగా మన దారిలోకి తెచ్చుకున్నామో ఈ విషయం ద్వారా మనం తెలియజేయొచ్చు అనమాట. ఏది ఏమైనా సరే మన ఇండియాకి డొనాల్డ్ ట్రంప్ గారు బాగా ఉపయోగపడుతున్నారు. మన ఇండియా ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఇండియా ఖచ్చితంగా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అవుతుంది. మన సెకండ్ కూడా అయ్యే ఛాన్స్ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.